సరే ఇప్పుడు వృద్ధులకి మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యం? చాలా అవసరం అమ్మ. ఎందుకంటే వాళ్ళకి మతిమరుపు రావడం వల్ల హ్మ్. కొన్ని రకాల 2 ఉంటాయి ఇక్కడ. మతిమరుపు వల్ల ఓ లాభం ఉంటది, ఓ నష్టం ఉంటది. ఒక్కోసారి వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి ఎటో వెళ్ళిపోతారు. అవును. రెండోది స్ట్రెస్ అనేది ఒక్కోసారి ఏమైద్దంటే విపరీతమైన స్ట్రెస్ రావడం వల్ల హ్మ్. డిమెన్షియా, అల్జీమర్ ఇట్లాంటివి వస్తాయి. హ్మ్. న్యూరాన్స్ దెబ్బతిని వాళ్ళకు ఏది గుర్తుండదు, ఏం చేస్తానో తెలవదు. కాబట్టి ఇప్పుడు చాలామంది ప్రొఫెసర్స్ గానీ, సమాజానికి ఉపయోగపడే మేధావులు గానీ, హ్మ్. వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేరు. వాళ్ళకు కొంతమంది ఏం భాష మాట్లాడుతున్నారో కూడా తెలవదు. సౌండ్స్ వస్తా ఉంటాయి నోట్లోంచి. అది ఏ భాష కూడా తెలవదు. వాళ్ళ పదాలు కూడా గుర్తుండవు. ఓకే. ఈ న్యూరాన్స్ దెబ్బతింటే ఇటువంటి సమస్యలన్నీ వస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు సరే ఒంటరితనాన్ని కానివ్వండి, లేకపోతే ఆందోళనను కూడా అంటే మీ సేవ ఎలా సహాయపడుతుంది అంటే ఇలాంటి చాలామంది ఎన్ఆర్ఐస్ లోన్లీగా ఫీల్ అవుతున్నారమ్మా. హ్మ్. ఇది మీరు అడిగింది మంచి క్వెషన్. ఎందుకంటే కంపాషన్ రిలేషన్‌షిప్ అనేది లేదు వాళ్ళకి. వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళని డబ్బున్న వాళ్ళలాగానే చూస్తారు తప్ప, వీళ్ళతో కొంచెం క్లోజ్‌గా ఉందాము, వాళ్ళు లోన్లీగా ఉన్నారు అనే ఇయాల రేపు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. అవును. ఇంకోటి ఇవాళ రేపు ఏందంటే ఎన్ఆర్ఐస్ వాళ్ళ పేరెంట్స్‌ను ఊర్లల్లో ఉంచడం లేదు. ఎందుకంటే హ్మ్. వీళ్ళకి హెల్త్ పరంగా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కష్టమైతదేమో, వీళ్ళు హైదరాబాద్‌లో ఉంటే హాస్పిటల్‌కి అందుబాటులో ఉంటారు. ఫ్లాట్స్ కొనేటప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళ కోసం ఏదో ఒక అపార్ట్మెంట్‌లో ఫ్లాట్స్ కొంటారు. ఎందుకంటే విల్లాస్‌లో అయితే ప్రొటెక్షన్ ఉండదు. హ్మ్. అందుకని అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ తీసుకుంటారు. ఈ ఈ ఓకే. ఫ్లాట్‌లో వాళ్ళు ఫ్లాట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే, డిస్టెన్స్ ఎంతుంది హాస్పిటల్‌కి? అంటే ఫాదర్, మదర్‌కి ఏమన్నా అయినట్టయితే హ్మ్. వెంటనే హాస్పిటల్‌కి ఒక హాఫ్ అన్ అవర్‌లో పోగలుగుతారా? అవును. అయితే ఇట్లా పెట్టినప్పుడు ఏమైద్దంటే, ఊర్లల్లో ఉంటేనేమో సామాజిక జీవనం బాగుంటది. అట్లా పోయేటామె, ఇట్లా పోయేటామె వస్తారు. "ఏమమ్మా బాగున్నావా?" అని అడుగుతారు. సాయంత్రం పొద్దున అక్కడున్న వాళ్ళొచ్చి వాకింగ్ అనో, లేకుంటే ఇంకో దానికో అందరు కలిసికట్టుగా నడుస్తా ఉంటారు. ఇట్లా కమ్యూనిటీ సపోర్ట్ అనేది అక్కడ ఉంటది. హ్మ్. ఒకరికొకరు అన్యోన్యంగా మాట్లాడుకోవడం, రోజు మాట్లాడుకోవడం అనేది జరుగుతా ఉంటది. బట్ ఇక్కడేమైతదంటే, ఈ సిటీ లైఫ్‌లో ఎవరి జీవితం వాళ్ళది. ఓకే. అపార్ట్మెంట్‌లో ఒకటే ఫ్లోర్‌లో 10 ఉంటాయి. ఎవరింట్లో ఎవరున్నారో, ఎవరి అవును. పేరేందో ఎవరికీ తెలవదు. కొద్దిగా పిల్లలే వాళ్ళందరినీ కలుపుతా ఉంటారు. పిల్లలు ఆటలాడుకుంటా వాళ్ళని బయటికి ఆమె తీసుకొచ్చినప్పుడు ప్రశాంత్ అవును. వాళ్ళ అమ్మ, ఈమె సుధీర్ వాళ్ళ అమ్మ, ఈమె సుమతి వాళ్ళ డ్యాడీ అవును. ఇట్లా మాట్లాడుతా ఉంటారు. కాబట్టి వాళ్ళకు రోజుకో 10 నిమిషాలు ఫోన్ చేసి, "అన్నం తిన్నావా? ఏం ఏం కూరేసుకున్నావు? ఇవాళ ఏం కూరతో తిన్నావు? హ్మ్. పచ్చడి ఏమేసుకున్నావు? తర్వాత నువ్వు తిన్న దానిలో నీ శరీరానికి పడంది ఉన్నదమ్మా. అది మానేయరాదు. వంకాయ ఎంత తింటావు రోజు?" హ్మ్. ఇట్లాంటివి చెప్తారు. తర్వాత "ఏం సినిమా చూసినావు?" హ్మ్. టీవీలో ఏదో సినిమా వస్తే చూసినా అంటారు. అట్లా కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుంటే వాళ్ళకో రిలీఫ్ ఉంటది. అవును. వాళ్ళకేం పొద్దుపోదు. హ్మ్. ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు. సరే ఇప్పుడు ఇట్లాంటి కంపాషనేట్ కాల్స్‌ను మన న్యూట్రిషనిస్టులు చేస్తారు. ఓకే. వాళ్ళు 2, 3 విషయాలు అడుగుతారు. పిల్ రిమైండర్స్. హ్మ్. మీరు టాబ్లెట్ ఏసుకున్నారా? వేసుకున్నారా లేదా? ఏసుకోలేదా? అవును. తర్వాత ఏం తిన్నారనేది. హ్మ్. తర్వాత వాళ్ళని కాసేపు ఎంగేజ్ చేస్తారు ఫోన్‌లల్ల. హ్మ్. ఏమైనా బాధలుంటే చెప్పుకుంటారు వాళ్ళు. అవును. సరే ఇప్పుడు ఈ ఫ్రీ సైకాలజిస్ట్ కన్సల్టేషన్ ఎందుకు ప్రయోజనం అని మీరంటారు? అంటే సైకాలజిస్ట్ ఏం చేస్తారంటే, వాళ్ళ మైండ్ లోపల ఏం మార్పులొస్తున్నాయో మాటల ద్వారా పసిగట్టగలుగుతాడు. ఇప్పుడు అక్కడ ఆ ఇంట్లో ఉన్న ఇంకొక వ్యక్తి, భార్యకైతే భర్త, భర్తకైతే భార్య, కొడుకు చెప్తది. హ్మ్. ఇదంతా ఏదేదో ఆలోచిస్తున్నాడు, బాగా ఒత్తిడికి గురైతున్నట్టున్నాడు. రాత్రి సరిగ్గా నిద్రపోతలేడు, పిచ్చి పిచ్చిగా కలవరిస్తాండు, హ్మ్. ఎప్పుడే అరుస్తున్నాడు, అయిన దానికి కాని దానికి నా మీద మండిపడతాండు. ఇట్లాంటివి విన్నప్పుడు ఏం చేయాలంటే, సైకాలజిస్ట్‌తోని మాట్లాడియాలి. మాట్లాడిస్తే వాళ్ళు ఈయన ప్రాబ్లమ్ ఏందో అర్థం చేసుకొని, ఉపశమనం కోసం కొద్దిగా మాట్లాడతారు. కొద్దిగా కౌన్సెలింగ్ ఇస్తారు. ఓ 2, 3 సిట్టింగ్‌లు వాళ్ళు ఇస్తే కొంత మనసు కుదుటపడుతది వాళ్ళది. ఓకే. కాబట్టి సైకాలజిస్ట్ కన్సల్టేషన్ పిల్లల దగ్గర నుంచి డెత్ బెడ్ మీద ఉన్నోళ్ళ దాకా హ్మ్. అందరికి అవసరమే. మంచి హెల్త్ కేర్ సెంటర్‌ని తీసుకొచ్చారు సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. దీని మౌనిక. ద్వారా ప్రతి ఒక్క పెద్దవాళ్ళు కూడా హెల్తీగా ఉండాలని మేమందరం అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థాంక్ యూ. థాంక్ యూ.